హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. వీడియో ఏంటనుకుంటున్నారా? చేలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? అవునండి, మా చేలో కొంచెం వర్క్ ఉంటే వచ్చాను. టైలరింగ్ స్టిచ్చింగ్ అయితే కొంచెం సేపు ఆపేసాను అనమాట. కూలాళ్ళు అయితే వస్తూ ఉన్నారు మొక్కజొన్న విత్తనాలకి అనేసి రమ్మంటే, కొంచెం వాళ్ళకి విత్తనాలు అవి బొడిలో పోయాలి కదా, వాళ్ళకి కొంచెం విత్తనాలు అవి ఇస్తూ ఉంటే మరి వాళ్ళు వేస్తూ ఉంటారనమాట. అందుకని హెల్ప్ చేయడానికి అయితే వచ్చాను. నేను టైలరింగే కాదు, మా చేలో వర్క్స్ కూడా కొంచెం నాకు నేర్చుకున్నాను అనమాట చేయడం. అంటే కొన్ని వర్క్స్ అన్నీ కూలాళ్ళకైతే ఇవ్వకుండా కొన్ని వర్క్స్ నేను, మా మామయ్య, మా హస్బెండ్ అయితే చేస్తూ ఉంటాము. హెవీ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే కూలాళ్ళని అయితే పెడుతూ ఉంటాము. అందుకనేసే హెల్పింగ్గా ఉంటుందనేసి టైలరింగ్ అయితే ఆపేసేసి వచ్చేసాను. ఇదిగోండి, ఇవి వచ్చేసి మా ఊరి పొలాలు అనమాట. ఎలా ఉన్నాయో చూడండి. ఇది నేను చూపిస్తున్నదేమో మా పొలం. ఇక్కడ చెట్టు ఉంది కదా స్టార్టింగ్, అక్కడి నుంచి మా పొలం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదంతా మన పొలమే. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ గోడ కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి మా ఊరు మసీద్ అనమాట. ఇది ఈ గోడ వరకు ఉంటుంది మా పొలం. ఇది వచ్చేసి మా ఊరి పొలాలు ఇలా ఉంటాయి అనమాట. మా ఊరి పొలాలు ఎప్పుడు పండుతూనే ఉంటాయి. త్రీ కోతలు ఉంటాయి అనమాట, 3 కోతలు ఉంటాయి. ఫస్ట్ ఏమో వరి వేస్తాము. ఇదిగోండి, వరి వేసేసాము ఆల్రెడీ. వరి బొడ్డైతే ఇంటికి వచ్చేసినాయి అండ్ క్లీన్ చేసేసాం. అంతా కాల్చడం అంతా అయిపోయింది వరి. నెక్స్ట్ ఏమో ఈ విధంగా రంధ్రాలు పెట్టేస్తారు ట్రాక్టర్స్ చేత. ట్రాక్టర్ వచ్చి ఈ విధంగా రంధ్రాలు పెట్టేసి వెళ్తుంది అనమాట. ఈ రంధ్రాల్లో మొక్కజొన్న విత్తనాలు అయితే వేస్తారు కూలాళ్ళు. అదిగోండి, వేరే వాళ్ళ చెల్లెల్లో అయితే వేస్తున్నారు చూసారా, పక్క వాళ్ళ చెల్లెల్లో అక్కడైతే వేస్తూ ఉన్నారు. వాళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన చేలోకి అయితే వస్తారు కూలాళ్ళు. ఈ చేలో అయితే వేసేసారు, కంప్లీట్ అయిపోయింది ఈ చేలో వేయడం. వీళ్ళు నీళ్ళు కూడా పెట్టేశారు. వీళ్ళు కూడా మా రిలేషన్సే అనమాట. మా మామయ్య వాళ్ళే అవుతారు వీళ్ళు కూడా, పెద్ద మామయ్య వాళ్ళు రిలేషన్సే వీళ్ళు కూడా. వీళ్ళు చేలో అయితే వేసేసారు, వాటర్ పెట్టేసేసారు. ఇక నెక్స్ట్ వాళ్ళ చేలో వేస్తున్నారు. వాళ్ళది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన చేలోకి అయితే వస్తారనమాట. వీళ్ళకి కొంచెం హెల్పింగ్గా ఉంటుందనేసి వచ్చాను. ఫస్ట్ వరి, నెక్స్ట్ మొక్కజొన్న, తర్వాత కూరగాయలు, 3 పంటలు పండుతాయి అనమాట సీజన్లో. మనకు వచ్చేసేసి ఈ విధంగా ఉంటుంది మా వ్యూ. చేలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి వ్యూ. అక్కడ దూరంగా మా మామయ్య కనిపిస్తూ ఉన్నారు కదా, ఆయన ఏమో కర్రతో రంధ్రాలు అయితే పెడుతూ ఉన్నారనమాట. కొన్ని చోట రంధ్రాలు అయితే పడలేదు, అందుకనేసి ఆయన కర్రతో రంధ్రాలు అయితే పెడుతూ ఉన్నారు. ఇక మా మామయ్య పక్కన కనిపిస్తున్న చేనేమో కాకరకాయలు అనమాట. అవి వాళ్ళంతా అవి కాకరకాయ చేను అయితే వేశారు అక్కడ వాళ్ళు. అది కొంచెం దిబ్బ అంటారు దాని మీద అయితే వాళ్ళు కాకరకాయలు వేశారు, అది వేరే వాళ్ళది. ఇక మా మామయ్య కొన్ని చోట్ల రంధ్రాలు పడలేదని చెప్పేసి రంధ్రాలు అయితే కొడుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి రంధ్రాలు పడవచ్చు అనేసి. ఈ విధంగా ఉంటాయి మా ఊరు చేలు. అండ్ చాలా క్లైమేట్ కూడా చాలా బాగుంది. వాళ్ళంతా ఎండగా కూడా లేదు, ఒక రకంగా మబ్బు పట్టేసినట్టుంది. వర్షం పడకుండా ఉండాలి, వర్షం పడకుండా ఉంటే మనకి విత్తనాలు అనేవి చాలా బాగా పడతాయి. ఇదిగోండి, ఓవర్ వ్యూ అయితే ఇలాగుంటుంది. ఆ మామయ్య వాళ్ళేమో వేసేసారు విత్తనాలు, అందుకనేసి ఆయన దానికి బలాన్ని అయితే చల్లుతూ ఉన్నారు. ఈ విధంగా వాటర్ అయితే పెడుతూ ఉన్నారు. ఈ మోటరే అనమాట. ఈ మోటార్ నుంచి మన చేలోకి నెక్స్ట్ వాళ్ళు వేసిన పైపు ఇటు తిప్పేసుకోవచ్చు అనమాట. మన చేలోకి అప్పుడు వాటర్ వస్తాయి. ఈ విధంగా ఉంది మా ఓవర్ వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. టైలరింగే కాదు, మధ్య మధ్యలో ఇలాంటి అంటే స్టార్టింగ్ రావు కానీ పనులు తర్వాత కొంచెం లైట్గా నేర్చుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చినాక ఇలాంటి పనులు కూడా చిన్న వర్క్స్, మొక్కజొన్నకు సంబంధించిన అన్ని వర్క్స్ వచ్చు. కూరగాయలవి కొన్ని వచ్చు. బెండకాయలు అలాంటివి అయితే కోత అయితే రాదు, కానీ కాకరకాయలు, దోసకాయలు ఇలాంటివి అయితే వచ్చు. నేర్చుకున్నాను. ఫస్ట్ నుంచి అసలు మనకి పొలం అనేది టచ్ లేదనమాట. ఇక్కడికి వచ్చిన 2-3 ఇయర్స్ తర్వాత నేర్చుకున్నాను ఇవన్నీ నేను. ఇప్పుడు వీళ్ళకి కూలాళ్ళకి పెట్టేసి విత్తనాలు అయితే వేయిస్తాం కదా, తర్వాత మొక్కలు అవి వచ్చిన తర్వాత ఇక ఆ వర్క్స్ అన్నీ మేము ఇంట్లో వాళ్ళమే చేసుకుంటాం. నేను, మా మామయ్య, మా హస్బెండ్ ముగ్గురమే చేసుకుంటాము. అప్పుడు కూలాళ్ళని పెట్టము. ఇక మొక్కజొన్న పెద్దదైనాక కండలు వస్తాయి కదా, ఆ సీజన్లో మళ్ళీ కూలాళ్ళని పెట్టుకుంటాం అనమాట. అలా హెవీ వర్క్ ఉన్నప్పుడు పెట్టుకుంటాం కూలాళ్ళని, కొంచెం తక్కువ వర్క్ ఉన్నప్పుడు మేమే చేసుకుంటాం. ఇలా ఉంటాయి అనమాట మా ఊరి పొలాలు. చాలా రేట్ ఉంటుంది పొలం కూడా, ఎందుకంటే 3 కోతలు ఇయర్ అంతా అసలు పొలం అనేది ఖాళీ ఉండదు కదా, ఏదో ఒక కోత నడుస్తూనే ఉంటుంది. ఒక 3 మంత్స్ ఏమో వరి, 3 మంత్స్ మొక్కజొన్న, 3 మంత్స్ ఏమో కూరగాయలు, ఈ విధంగా నడుస్తూ ఉంటుంది కదా. 4 మంత్స్ పడుతుందిలేండి, 3 మంత్స్ కాదు, 4 మంత్స్ పడుతుంది. ఈ విధంగా సాగుతూనే ఉంటుంది కదా, ఎప్పుడు వర్క్ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళకైతే అసలు రెస్ట్ ఉండదు. ఇప్పుడు వీళ్ళు వేస్తున్నారు కదా, వీళ్ళకి వాళ్ళు వచ్చేసి ఒక చేను కాదు 4-5 చేలు అయితే వేసుకుంటారనమాట. కాంట్రాక్ట్గా తీసుకొని వేసుకుంటారు. వీళ్ళకి ఈ సీజన్లో ఒక్కొక్క లేడీ చాలా సంపాదిస్తారు. విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు, ఈ మొక్కజొన్నకి బలం వేస్తాం, తర్వాత మొక్క వచ్చిన తర్వాత బలం వేస్తాము, వాటికి కానివ్వండి చాలా యాన్ చేసుకుంటారు. అండ్ ఆడవాళ్ళు పొలాలకు బయలుదేరారు అంటే అసలు ఖాళీ ఉండరు, ఏదో ఒక వర్క్స్ దొరుకుతూనే ఉంటాయి. ఆడవాళ్ళు
పొలం పని చేసే ఆడవాళ్ళకి మటుకి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మాకు ఇళ్ళ పక్కనే అనమాట, మా పొలం దగ్గరే, దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంచెం చూస్తే కనుక మా ఇల్లు కూడా కనిపిస్తూ ఉంటుంది మ్యాక్సిమం. మా ఇళ్ళ పక్కనే అనమాట మా పొలం వచ్చేసి. ఓన్ ల్యాండ్ ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.